వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసినంత మాత్రాన నేనెందుకు రాజీనామా చేయాలి? ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రశ్న. రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు మండిపాటు. గంజాయి విక్రయాలను సమూలంగా అరికట్టడానికి పటిష్ట చర్యలు తీసుకోండి. పోలీస్ అధికారులకు సూచించిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నాయకుల డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, మాజీ మంత్రి వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసినంత మాత్రాన తాను రాజీనామా చేయవలసిన అవసరం లేదని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయాలో టీడీపీ నాయకులు వివరణ ఇవ్వాలని అన్నారు. సిబిఐ ఇచ్చిన దర్యాప్తు కోణం క్షుణ్ణంగా చదివితే అవినాష్ రెడ్డి ముద్దాయా లేక నేరస్తుడా అనే అంశం క్షుణ్ణంగా అర్థమవుతుందని అన్నారు. అవినాష్ రెడ్డి నేరం చేశారని జడ్జి తీర్పు ఇస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాల్లో కొనసాగనని అన్నారు. నా సహచర ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయాలనో వివరణ ఇస్తే మంచిది. అవినాష్ రెడ్డిని ముద్దాయిగా సిబిఐ వాళ్ళు చేసినారా, చెయ్యబోతున్నారా, అరెస్ట్ చేసినారా, అరెస్ట్ చేయబోతున్నారా? దేనికి నేను రాజీనామా చేయాలా? ఇప్పుడు లింగారెడ్డి మాట్లాడినాడంట, అంతకుముందు పెద్ద ఆయన మాట్లాడినాడంట, అంతకుముందు శ్రీనివాసరెడ్డి మాట్లాడినాడు, అంతకుముందు బీటెక్ రవి మాట్లాడినాడు, ఇంకా ఎవరెవరో మాట్లాడుతుంటారు. ఎప్పుడు రాజీనామా చేస్తాడు ప్రసాద్ రెడ్డిని? దేనికి చేయాలా? సిబిఐ వారు ఇచ్చినటువంటి దర్యాప్తు కోణాన్ని పూర్తిగా చదివితే, నేను కూడా చదివినా, 248 సాక్షులను విచారించినారు సిబిఐ వాళ్ళు. నేను అవన్నీ నా దగ్గర ఉన్నాయి. రేపో మాపో సమగ్రమైనటువంటి సంపూర్ణ అవగాహనతో, సమాచారంతో ప్రజల ముందుకు వస్తా దీని మీద. ఇప్పుడు వీళ్ళు అడిగిన దానికి సమాధానం రాజీనామాని. హత్య చేసింది ఎర్రగంగిరెడ్డి వాళ్ళు, హత్యకు కుట్ర చేసింది ఎవరనేది సిబిఐ అవినాష్ పేరు చెప్పలే. కాకపోతే గుండెపోటుతో మరణించినాడనే సమాచారాన్ని ప్రపంచానికి చెప్పిన వాడు అవినాష్. కాబట్టి సాక్ష్యాన్ని తారుమారు చేసే ప్రయత్నం చేసినావు కాబట్టి నిన్ను అందుకు సంబంధించిన నేరములో ముద్దాయిని చేయాల్సి వస్తుంది అనేది సిబిఐ యొక్క వాదన. సిబిఐ యొక్క దర్యాప్తులో వారు వేసిన అనుబంధ ఛార్జ్షీటులో సాక్షులను ధ్వంసం చేయడానికి అవినాష్ ప్రయత్నం చేసినాడు అని ముద్దాయిగా కనపరిచిన నేపథ్యంలో అరెస్ట్ చేస్తారు. ఎప్పుడు చేస్తారు? మాకు ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే. సిబిఐ విచారణలో అరెస్ట్ చేయాలనే ఉద్దేశం వారికి బలంగా ఉంది కాబట్టి, కుట్రపూరితమైన ఆలోచన మా మీద ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆయన అరెస్ట్ చేసి రాజీనామా చేయాలన్నా? తలకాయ ఏమైనా నశించింది ఆ బుద్ధి ఏమైనా లింగారెడ్డికి? అందుకు తెలుగుదేశం వాళ్లకు నేను స్పష్టంగా ఆ రోజు చెప్పిన మాట మళ్ళీ ఒక్కసారి వెనక్కి పోయి ఆ మీడియా ఛానళ్ల ద్వారా, రాష్ట్రంలో అకాల వర్షాల వలన దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని తన నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు ఎన్ని మలుపులు తిరగాలో అన్ని మలుపులు తిప్పుతూ ఉన్నారని అన్నారు. సీఎంపై ప్రజలకు నమ్మకం పోయిందని, 4 ఏళ్ల నుంచి ఈ హత్య కేసుని నడిపిస్తూ ఉన్నారని అన్నారు. చంద్రబాబు పర్యటనలో జనం లేరని పల్నాడు జిల్లా మంత్రులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. ప్రజలు, పార్టీ శ్రేణులు వేచి చూసి రాత్రి 2-3 గంటలైన సభలో చంద్రబాబు ప్రసంగం కోసం ఎదురు చూశారని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో భారత రాజ్యాంగం నడుస్తుందని, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైఎస్ భారతి రాజ్యాంగం నడుస్తుందని వ్యాఖ్యానించారు. ఏ విధంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనేటువంటిది రాష్ట్రంలో అర్థమైపోయింది. రాష్ట్ర ప్రజలు కూడా అవినాష్ అరెస్ట్ జరగనీరేమో అనేటువంటి అనుమానాలు కూడా రేకెత్తుతూ ఉన్నాయి.
ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చట్టాలు అమలు కావట్లేదు, రాజ్యాంగం అమలు కావటం లేదు. అన్నీ కూడా మేనేజబుల్ సిస్టంలో నడుస్తున్నట్టు ప్రజలకి సందేహాలు వచ్చేసినాయి. ఆ సందేహాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత, ఎందుకంటే మన దేశంలో అత్యున్నతమైనటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది అంటే సిబిఐ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఏంటి రోజు అవినాష్ రెడ్డి 4 ఏళ్ళు అయిపోయింది మర్డర్ జరిగి, ఒక కొలిక్కి తీసుకురావడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడి 1 అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి వేస్తున్నట్టు రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో నిన్నటి వరకు రాజారెడ్డి రాజ్యాంగం అనుకున్నాం, ఇప్పుడు భారత రాజ్యాంగం నడుస్తున్నట్టు కనపడతా ఉంది. ఎందుకు భారతీయ రాజ్యాంగం అంటున్నాం అంటే ప్రజల్లో కూడా కన్ఫ్యూజన్, అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి. జరుగుతున్నటువంటి అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో జరుగుతున్న పరిణామాలు, అవినాష్ రెడ్డి కానీ ప్రభుత్వం కానీ రోజు రోజుకి ఏ విధంగా సందేహాలు రేకెత్తిస్తూ ఉన్నారు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు, కోర్టులను కూడా అయోమయ స్థితికి తీసుకొస్తా ఉన్నాయి. గంజాయి విక్రయాలను సమూలంగా అరికట్టడానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. జిల్లా ప్రధాన కార్యాలయంలో పోలీస్ అధికారులతో వర్చువల్ విధానంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టులో నిందితులకు జైలు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకున్నప్పుడే బాధితులకు సరైన న్యాయం చేసినట్లవుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఎన్డీపీఎస్ కేసులలో ముద్దాయిల అరెస్టులు, పీడీ చట్టం అమలు, ప్రాపర్టీ కేసులు, సర్కిల్ వారీగా ఏర్పాటు చేసిన క్రైమ్ పార్టీల పనితీరు తదితర అంశాలపై సమీక్షించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని తగ్గించడానికి బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో బాపట్ల అడిషనల్ ఎస్పీ పి మహేష్, డిసిఆర్బి డిఎస్పీ జి లక్ష్మయ్య, బాపట్ల, చిరాల, రేపల్లె డిఎస్పీలు ఏ శ్రీనివాసరావు, పి శ్రీకాంత్, టి మురళీకృష్ణ, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ పి మురళీకృష్ణ, జిల్లాలోని సిఐ, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు పాల్గొన్నారు. ఇంకా పెండింగ్ అరెస్టులు ఏమున్నాయి? దీంట్లో తన్నీరు నాగరాజు, జడ లక్ష్మీనారాయణ ఇన్వాల్వ్మెంట్ ఉందా? మరి ఇక్కడ రాసి ఇచ్చారు. సరే, ఇప్పటికి అడిగి ఉన్నాము. సో మాటూరి పెట్టారు, చేసాం కదా, ఇంకా ఏమీ లేదు కదా ఇంట్లో. ఇంకా ఏం లేదు సార్, కేసు కూడా పీటీలో మస్ట్ మనం ఫస్ట్ పట్టుకుంది ఎవరు? అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 25,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి పెద్దగిరి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు బుర్రా రాములు గౌడ్, సీనియర్ నాయకుడు ఓరగంటి తిరుపతి ముస్తాబాద్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అకాల వర్షంతో నీట మునిగిన ధాన్యాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షం, వడగండ్ల వానతో దెబ్బతిన్న వరి పంటలకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో సైతం అకాల వర్షాలు కురిసినప్పటికీ ఇలాంటి నష్టపరిహారాన్ని రైతులకు అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలను ఆదుకొని పక్షంలో వారి పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అడుగుతా ఉన్నాం, మరి రైతుల పక్షాన మీరుంటే ఏ ఒక్క రైతు దగ్గరికి పోయి విధంగా నష్టం జరిగింది, మరి ఏ విధంగా నష్టపోయిందో అని చెప్పి ఇప్పటి వరకు కూడా మీరు ఏ కళ్ళాల కాడిపోయి చూసినటువంటి దాఖలాలు లేవు. మరి తడిసిన ధాన్యం ఇలా తడిసింది, తడిస్తే ఇక్కడికి వచ్చి మేము పరిశీలిస్తే వాళ్ళు ఏమంటారంటే 42 కిలోల నరకు మేము పెడుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అది ఎండ పోసిన తర్వాత మరి ఎండ పోసేదాకా ఈ వడగళ్ళ వాన ఆగుతుందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం, తడిసిన ధాన్యాన్ని ఏ విధమైన షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలి.
రెండవది ఈ మొలకలు వచ్చినటువంటి వాటిని కూడా తక్షణమే కొనాలి. మరి ఈ యొక్క ఐకేపీ కేంద్రాలను వెంటనే వెనువంతంగా మన రైస్ మిల్లతో మాట్లాడి ఈ యొక్క మధ్యవర్తిగా ఉండి వీటిని తొందరగా వేగవంతం చేసి రైతులు నష్టపోకుండా ఉండాలని చెప్పి ప్రతి చివరి గింజ వరకు కొనేదాకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపెట్టదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేస్తే ఎంతకో కాడికి రైస్ మిల్లకు అమ్ముతారని చెప్పి మీరు దురహంకారంతో ఆలోచిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము అనుమానం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితులలో మీరు ఎందుకు మధ్యవర్తిగా ఉండలేరు? మరి ఎందుకు రైతుల పక్షాన చూపుతలేరు? దయచేసి నేను రైతులను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు కాంగ్రెస్ పార్టీ భరోసా ఉంటుంది, ఖచ్చితంగా మీ వెంట మేము ఉంటాం. మీ యొక్క ప్రతి చివరి గింజ కొనేంత వరకు కూడా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గత 10 రోజుల నుంచి రైతులు కోసినటువంటి వరి ధాన్యంలో ఏమవుతుందో అని చెప్పి ఆకాశానికి చేయి పెట్టి చూసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులను పురమాయించి వెంటనే ఈ జాప్యం జరగకుండా ఈ ప్రతి గింజ కొనే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది, ప్రతి గింజను కొంటామని చెప్తా ఉన్నది, కానీ ఇక్కడ చూసినట్టయితే అక్కడ స్థలం లేదు, టార్పాలీలు లేవు, రోడ్ల మీద వడ్డు పోసుకునేటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ. కాబట్టి మరి ప్రతి రైతు కూడా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా క్యాంప్ ఆఫీసు ఉన్నా కూడా మంత్రి వానపడ్డనాడు ఆయన ఉండగానే కన్నమ్మ కంటే వానపడ్డది, రాత్రి అక్కడనే ఉండి తెల్లారి ఎక్కడెక్కడ నష్టం జరిగిందో చూసేటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఎందుకు చూడలేదు? ఈ నియోజకవర్గ ప్రజలు నీకు ఓట్లు వేయలేదని చెప్పి మంత్రిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే సరే జరిగింది, ఈ అధికారులను పురమాయించి ఇలా కలెక్టర్ను కానీ డిఆర్ఓను కానీ మార్కెటింగ్కి సంబంధించిన అధికారులను వెంటనే ఆ కొనుగోలు కేంద్రాలకు వెళ్ళేటట్టుగా చూసి కొనుగోలు చేయాల్సిందిగా అట్లనే ఆదేశిస్తే మంచిగా ఉంటుందా? కేవలం నేను ఇది చేసిన అది చేసినా అని గొప్పలు చెప్పుకొని సంకల్పం తీసుకుంటా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మేము చేసినామని ఇలా జబ్బలు జరుచుకుంటూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చినట్టయితే క్షేత్రస్థాయిలో వచ్చినట్టయితే చూసినట్టయితే ఇలా రైతుల కష్టాలు ఎట్లుండాయో తెలుస్తుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రతి గింజ కొనేదాకా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణ సమీపంలో వాల్మీకి మహర్షి ఆలయ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 50 లక్షల రూపాయలు మంజూరు చేశామని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తెలిపారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా, ఏపీఎండీసీ చైర్మన్ షహీం అస్లాం, జెడ్పీటీసీ ఉదయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ, వైస్ చైర్మన్లు జింకా వెంకట చలపతి, నూర్ అజాం తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారు చైర్మన్ గారు వేదిక పైకి తనపై నమ్మకముంచి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని రాయలసీమ పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్గా నియమితులైన వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకుడు న్యాయవాది కాకర్ల నాగశేషారెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రిటైర్డ్ జడ్జి వెంకటరమణారెడ్డి చైర్మన్గా డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న మరో సంస్కరణ అని కొనియాడారు. ప్రజలకు సరైన న్యాయం అందించడం కోసం రాయలసీమ 8 జిల్లాలకు నాగశేషరెడ్డిని ఈ కమిటీలో మెంబర్గా నియమించారని అన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మా రాచమల్లి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన చెప్పిన సలహా మేరకు ఎక్కడెక్కడైతే మనం ఉపయోగపడతామో ఈ గ్రేవ్ క్రైమ్స్ మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీ స్థాయి వరకు గ్రేవ్ క్రైమ్స్ ఏమి ఉంటాయో దానిపైన చర్య తీసుకునేదానికి ఈ కమిటీకి అన్ని అధికారాలు ఉంటాయి. సో వెంకటరమణారెడ్డి జడ్జి గారి ఆధ్వర్యంలో మేమందరం కృషి చేసి ప్రజలకు మేలు చేస్తామని తెలియజేస్తాం. అదే ఇప్పుడు కస్టోడియల్ డెత్ అంటాం కదా, వాళ్ళు జైల్లో ఏదైనా జరిగి ఉంటుంది, చచ్చిపోయి ఉంటారు, దానిపైన మళ్ళీ వచ్చేసి పెద్ద పెద్ద ఆస్తులు అయిన వాళ్ళ అధికారులను ఉపయోగించుకొని వీళ్ళు తీసుకోవడం జరిగి ఉంటుంది. రేపులు ఇట్లా మేజర్ క్రైమ్స్ ఏం జరుగుతాయో, చిన్న క్రైమ్స్ అన్ని ఎస్పీ గారు చూస్తారు, మేజర్ క్రైమ్స్ అన్ని కూడా ఈ బోర్డు చూస్తుంది. ఈ బోర్డు చూసి అక్కడ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అక్కడికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ను గవర్నమెంట్కి ఇస్తుంది. గవర్నమెంట్ దానిపైన తగు చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరొక మంచి వార్త.
ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మీ సహచర మిత్రుడిగా నాయకునిగా పనిచేసే కాకర్ల నాగశేషారెడ్డి అన్న అడ్వకేట్ మన పార్టీ గుర్తించి అన్నను గౌరవమైన స్థానంలో ఓ స్థానాన్ని కల్పించింది అని చెప్పడానికి సంతోషపడుతూ ఉన్నా. ఈ వార్త పొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి సంతోషాన్ని కలిగిస్తుందని భావిస్తూ ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వము అన్ని విషయాల్లోనూ పరిపాలనకు సంబంధించిన ప్రజా సౌలభ్యమైనటువంటి అన్ని విషయాల్లోనూ కూడా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పాత చింతకాయ పచ్చడి అనే సిద్ధాంతం కాకుండా, పాత ఒకే మూసలో నుంచి వచ్చిన పాలన కాకుండా, ఈనాటి ప్రజల యొక్క అవసరాలను, ఈనాటి ప్రజల హృదయాలలో ఉండే చెడు ఆలోచనలను, జరుగుతున్న అన్ని విషయాలను గమనించి సంస్కరణ దిశగా కొత్త పద్ధతులతో ప్రజలకు మెరుగైనటువంటి సేవ చేయాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది. డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అని చెప్పి ఒకటి ప్రారంభించారు ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనేది ఒకటి ఉంటుంది. ఇది కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలోంచి ఉద్భవించిన ఆలోచన ఇది కూడా. మళ్ళా ఎంతో మంది ప్రాణత్యాగం చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాలను రోడ్డున పడేసి నియాంత పాలన నడుస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కర్నాటి సురేష్, గోపిడి అనిల్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో విఓఏల సమ్మెకి బీజేపీ మండల అధ్యక్షుడు శివార్ల రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సమ్మెలు చేయని సంఘాలే లేవని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విఓఏల సమస్యలు, న్యాయమైన డిమాండ్లను అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. భవిష్యత్తులో విఓఏల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు తమ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. రద్దు చేయాలి 10 లక్షల సాధారణ బీమా, 10 లక్షల సాధారణ బీమా, చెరుపు నుండి ఐడి కార్డులు, చెరుపు నుండి ఐడి కార్డులు, చెరుపు నుండి ఐడి కార్డులు, అర్హత కలిగిన విఓఏలను, అర్హత కలిగిన విఓఏలను, విఓఏల ఐక్యత, విఓఏల ఐక్యత, ప్రభుత్వం వండి వైఖరి, ప్రభుత్వం వండి వైఖరి, ప్రభుత్వం వండి వైఖరి, నశించాలే నశించాలి, నశించాలే నశించాలి, విఓఏల ఐక్యత, విఓఏల ఐక్యత, విఓఏల ఐక్యత. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వడ్డిగూడెం గ్రామం శ్రీ సీతారామ ఆలయంలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సయ్యప్పరాజు, గుర్రాజు, సైదు కామేష్, నగబేరి కృష్ణమూర్తి, నగబేరి రవిశంకర్, మంగర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రామన్నపేటకు చెందిన దివంగత తుమ్మనపల్లి శ్రీరాములు కూతురు అనుష వివాహం మే 3వ తేదీన జరగనున్న నేపథ్యంలో వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలువురు దాతలు తమ ఉదరత్వాన్ని చాటుకున్నారు. ఈ పేదింటి యువతి పెళ్లి కోసం ట్రస్ట్ గ్రూపులలో ఇతర గ్రూపులలో పోస్ట్ చేయగా దాతలు 24 గంటలు స్పందించి పేదింటి అమ్మాయి పెళ్లికి తామున్నామంటూ ముందుకు వచ్చారు. దాతల సహకారంతో పట్టుచీర, 75 కిలోల బియ్యం, 1 లక్ష రూపాయల నగదును ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కాబోయే పెళ్లి కూతురు అనుష మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, నగబోతు రవీందర్, డాక్టర్ బెజంకి రవీందర్, నాగుల చంద్రశేఖర్, మొహమ్మద్ అబ్దుల్ రఫీక్, పాత సంతోష్, ప్రతాప్ నటరాజు, గొండ ప్రసాద్, కొప్పుల హనుమంతు, దాసరి గణేష్, దాసరి సాగరిక తదితరులు పాల్గొన్నారు. మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కోవిడ్ టైం నుంచి అన్నదాన కార్యక్రమాలు, అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి వారికి ట్రస్ట్ ద్వారా దాతల ద్వారా విరాళాలు సేకరించి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం, అలాగే పేద పిల్లల పెళ్లిళ్ళకు కానీ విద్యా వైద్యం, ముఖ్యంగా ఏంటంటే విద్యా వైద్యం కోసము అందించాలనేది మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఉద్దేశం. ఇటు అన్నదాన కార్యక్రమానికి, ఇటు సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటు అన్నదాన కార్యక్రమం నేటికి 712 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. 713 రోజులు ఈ రోజు వరకు. ఇలాంటి అన్నదాన కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు సహకారాలు అందిస్తున్నటువంటి దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇది ఒకటే కాకుండా డాక్టర్స్ డే కానీ, టీచర్స్ డే, ప్రతి ఇంజనీర్స్ డే, ఇట్లాంటి వాటికి కూడా వాళ్ళను సన్మానించడం మన బాధ్యతగా చేసి, తర్వాత మన శివరాత్రి, మహాశివరాత్రికి కానీ, శ్రీరామనవమికి కానీ, హనుమాన్ జయంతికి కానీ బటర్ మిల్క్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్, అలాగే నిరుపేదలకు వాళ్ళకు వస్త్రాలు, దోతులు, చీరలు, ఆడవాళ్లకు చీరలు అందించడం, ముసలి వాళ్లకు చేతికర్రలు అందించడం, చలికాలం వచ్చిందంటే వాళ్ళకు రగ్గులు అందించడం, ఇలాంటి అన్ని కార్యక్రమాలన్నిటికీ మా గొప్పతనం ఏం లేదు, మీలాంటి దాతలు సహకరిస్తున్నారు, మేము చేస్తున్నాం అంతే. మీ అందరి ఆదరాభిమానాలు మాపై ఇలాగే ఉంచితే మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయడానికి. వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు ఒక పెళ్లి కార్యక్రమం కొరకు 75 కిలోల బియ్యము, ఒక పట్టు చీర, తర్వాత 10,000 రూపాయల చెక్కును మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందజేసిన 3వ తారీఖు నాడు పెళ్లి. ఇంకా ముందు ఎన్ని పెళ్లిలైనా దాతల సహాయ సహకారాలతో మేము చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. మధు మహేష్ గారికి, తర్వాత ప్రతాప నటరాజు గారికి, నాగుల చంద్రశేఖర్ అన్న, రఫీ, డాక్టర్ రవీందర్ అన్న, గొండ ప్రసాద్ గారికి, పాత సంతోష్ గారికి, కొప్పుల హనుమాన్లు గారికి పేరు పేరున చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరియు సేవా కార్యక్రమాలన్నీ ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్న మై వేములవాడ చారిటబుల్కు మీ అందరి ఆదరాభిమానాలు, మీ అందరి సహాయ సహకారాలతో మున్ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసేందుకు మేము రెడీగా ఉన్నాము. ఇంతకుముందు కూడా ఒకటి నూకలమరిలో కూడా పెళ్లి చేయడం జరిగింది. హాస్పిటల్లో ఆపత్తుకు చారిటబుల్ ట్రస్ట్లో గూగుల్ పే ద్వారా డైరెక్ట్ ఆ పేషెంట్కే డబ్బులు పంపే విధం అందరూ ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఎంతో ఘనంగా పెళ్ళిళ్ళు, తర్వాత మున్ముందు ఏదైనా దాన సంస్కారాలు కూడా చేయడం జరిగింది. ఇంతకుముందు మున్ముందు కూడా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే మన చారిటబుల్ ట్రస్ట్ తరఫున, మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున దాన సంస్కారాలు కూడా నిర్వహిస్తామని, తర్వాత ప్రతి విషయంలో మీరందరూ దాతలు ఇచ్చే సహాయ సహకారాలతో మున్ముందు ప్రతి కార్యక్రమంలో విజయవంతంగా ప్రతి విషయంలో మేము మీ సహాయ సహకారాలతో ముందుకు వెళ్తామని ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ దాతల సహకారం ఎవరైతే ఇచ్చారో ప్రతి ఒక్క దాతకు పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక పేదింటి అమ్మాయికి పెళ్ళి ఈ సందర్భంగా కోరగానే ఒక 24 అవర్స్లో దాతలు సహాయ సహకారాలన్నీ అందించి 75 కిలోల రైస్ని నగబోతు రవీంద్ర గారు
మై వేమవాడ చారిటబుల్ పుట్టింటి పట్టుచీర, బొట్టు, గాజులు, కుంకుమను అందజేశారు. అదేవిధంగా దాతల సహకారంతో ఒక 10,000 రూపాయల చెక్కును అమ్మాయికి అందజేయడం జరిగింది. నిజంగా ఇది చాలా గర్వకారణం. ఎందుకంటే 712వ రోజులు అవుతుంది ఈ రోజు వరకు నిత్యాన్నదానాన్ని జరుపుకుంటూ కోవిడ్ నుంచి వెళ్ళి ఎన్నో ఆపత్తులో ఉన్న కోవిడ్ పరిస్థితులలో దాతల సహకారంతో అన్నదానం కానీ 3 పూటల అన్నం పెట్టడం జరిగింది. అదేవిధంగా వారికి ఇంటికి సంబంధించిన వంట సామాగ్రిని అందించడం జరిగింది, రైస్ అందించడం జరిగింది. తర్వాత చాలామంది పేదింటి అమ్మాయిలకు పెళ్లిళ్ళకు గాను సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో ఉండి కోలుకోని పరిస్థితులలో ఆర్థికంగా దెబ్బతిన్న వారికి కూడా మై వేమవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. తర్వాత సంక్రాంతి ముగ్గుల పోటీలు కానీ, అదేవిధంగా కైట్ ప్రోగ్రామ్స్ కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఇప్పటి వరకు మహాశివరాత్రి సందర్భంగా మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, ఫ్రూట్స్ కానీ, హాస్పిటల్లో ఉన్న వారికి ఫ్రూట్స్ కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, అదేవిధంగా హనుమాన్ జయంతికి, తర్వాత శ్రీరామనవమికి అన్ని రకాలుగా కార్యక్రమాలను ఇప్పటి వరకు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాం మై వేమవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున. దానికి ముందుండి మధు మహేష్ గారి ఆధ్వర్యంలో మై వేమవాడ చారిటబుల్ ట్రస్టు అందరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో సేవ చేసే మిత్రులందరికీ, దానికి ముఖ్యంగా దాతల సహకారం ముఖ్యంగా మనకు అవసరం కాబట్టి దాతలు కూడా ఎన్నో రకాలుగా కూరగానే ప్రతి సమస్యకి మీ నుంచి వెళ్ళి ఆర్థికంగా మీరు డబ్బులు ఇవ్వడంతోనే ఇవన్నీ కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. దానికి మేము ఎంతో గర్వపడుతున్నాం. అదేవిధంగా అనుకోని పరిస్థితుల్లో స్టార్ట్ చేసిన ఈ మై వేమవాడ చారిటబుల్ ట్రస్ట్ ఎంతోమంది పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉన్నది కాబట్టి మీరందరూ ఇంకా ముందు ఇలాంటి సహాయ సహకారాలను అందిస్తూ ఆర్థికంగా సహాయాలు చేస్తూ చాలా ముందుకు నడిపించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎందుకంటే దాతలు లేనిదే ఇవి నడవై. దాతలు వేరే రకంగా ఆలోచించొద్దు. కొంతమంది వేరే మనసుతోనే ఆలోచిస్తున్నారు. దయచేసి ఈ ఫోటోల కొరకు, వీడియోల కొరకు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తలేము. ఈ చేయడంలో ఒక విశేషం ఏమిటంటే ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా దాతలు ముందుకు వచ్చి ఇంకా పేదవాళ్ళని ఆదుకునే విధంగా ఉండడానికి కొరకే ఇవన్నీ పోస్ట్ చేయడం జరుగుతుంది తప్ప ఎవరికి రాజకీయంగానో లేదంటే పొలిటికల్గా ఏం ఇన్వాల్వ్మెంట్ లేదు. మేమేం చేయడానికి కూడా లేము, పొలిటికల్గా దీన్ని యూజ్ చేసుకోవడానికి కూడా లేము. చేయాలనే దృక్పథంతో మహేష్ సార్ ముందుండి అందరూ వెనక ఉండి దీనికి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి శ్రమను, టైంని అన్నిటినీ వెచ్చించి ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో సినీ ఫ్లెక్సీలో చోరీ జరిగింది. ఫంక్షన్ ఉందని అర్జెంటుగా బంగారు నగలు కావాలంటూ షాప్ యజమానులను 2 మహిళలు హడావిడి చేశారు. అసలు బంగారు స్థానంలో నకిలీ బంగారు నగలు ఉంచి షాప్ యజమానిని బురిడి కొట్టించారు. వాళ్ళు వెళ్లిన అనంతరం నకిలీ బంగారం చూసిన షాప్ యజమాని షాక్ గురయ్యాడు. వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిలాడి లేడీలు బంగారాన్ని చోరీ చేసిన విషయం సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. పోలీసులు సీసీ ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. లేదుగా వీడియో చూపిస్తే అనిపించారు గట్టిగా వెళ్ళిపోయింది మోడల్ అంటే వాళ్ళరాళ్ళు క్లియర్ వీడియో చూస్తున్నారు.
క్లియర్గా వీడియో చూపిస్తే వాళ్ళు పిలుస్తారు గట్టిగా. ఏది పోయింది క్లియర్ వీడియో చూస్తున్నారు కదా. ఆడే బ్యాచ్ ఉంటుంది. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసినంత మాత్రాన నేనెందుకు రాజీనామా చేయాలి? ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రశ్న. రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు మండిపాటు. గంజాయి విక్రయాలను సమూలంగా అరికట్టడానికి పటిష్ట చర్యలు తీసుకోండి. పోలీస్ అధికారులకు సూచించిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నాయకుల డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.